నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నంద్యాల పట్టణంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు హాకీ మాంత్రికుడు పద్మభూషణ్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీ నుండి క్రీడా పోటీలు శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ నందు విద్యార్థులకు అవకాశ్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ నంద్యాల పట్టణం సంజీవనగర్ రోడ్డు భద్రావతి భావనారుషి కళ్యాణ మండపం కాంప్లెక్స్ నందు నూతనంగా సురక్ష హోమియో క్లినిక్ ప్రారంభం నేడు రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా స్థాయి సీనియర్ చదరంగం జట్ల ఎంపిక పోటీలు నంద్యాల పట్టణంలోని శ్రీకృష్ణుని దేవాలయాల్లో భక్తులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీకృష్ణుల వారికి ప్రత్యేక అలంకారం, అభిషేకం, అర్చనలు, భజనలు, కోలాటం నిర్వహించడం జరిగింది. భక్తులకు స్వామివారి దర్శనం కలిగించి తీర్థ ప్రసాదాలను అందజేయడం జరిగింది. కృష్ణం వందే జగద్గురుం, మానవాళి కష్టాలను తీర్చేందుకు శ్రీకృష్ణ భగవానుడు అవతరించాడని, భగవద్గీత పారాయణం అందరికీ ఆదర్శం కావాలని కోరారు. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान खाते नहीं, वीर शबरी के जैसे खिलाते नहीं, अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् केशव
శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ జనన మహోత్సవంలో ప్రపంచంలో అన్ని చోట్ల శ్రీకృష్ణుని యొక్క జన్మ వేడుకలు జరుగుతున్నాయి. కృష్ణుడు 5000 సంవత్సరాల క్రిందట భగవద్గీతను ఉపదేశించి జగద్గురు అయినాడు. మన శాస్త్రం గీతా శాస్త్రం అంత అద్భుతమైనటువంటిది. ధర్మో రక్షతి రక్షిత అని తెలుపబడినటువంటిది. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని చెప్పబడినటువంటి అవతారం సాక్షాత్ భగవంతుడే కృష్ణమూర్తిగా మానవావతారంగా వచ్చి అనేకమైనటువంటి లీలలను చూపించినటువంటి అవతారం కృష్ణావతారం. ఇటువంటి కృష్ణావతారాన్ని కృష్ణుణ్ణి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అటువంటి కృష్ణుని యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అనేటటువంటి దాంట్లో సందేహమే లేదు అని చెప్పేసి అని అంటాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పేసి అన్నాడు. ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో అప్పుడు నేను అవతరిస్తాను అని చెప్పేసి ద్వాపర యుగంలో చివరిలో అనేకమైనటువంటి కష్టాలు కార్పణ్యాలు అదేవిధంగా హింసలు దుర్యోధనాది దుష్టులు కంస జరాసంధాది దుష్టులు శిశుపాలుడు ఇటువంటి వాళ్ళంతా కూడా నరకాసురుడు వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క దుష్టతనం చేత మొత్తం ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం చేసేటటువంటి సందర్భంలో ఈ కృష్ణావతారం జరిగింది. అటువంటి కృష్ణుడు వాళ్ళందరినీ కూడా సంహరించి అందుకే జాత కంసవదార్థాయ భూభారోత్తారణాయ చ కౌరవానాం వినాశాయ దైత్యానాం నిధనాయ చ పాండవానాం హితార్థాయ ధర్మ సంస్థాపనాయ చ అని అంటాడు. ధర్మ సంస్థాపన కోసమే యొక్క కృష్ణుని యొక్క అవతారం. అటువంటి కృష్ణావతారం ఈ రోజు ఇక్కడ చిత్తూరు వారి వీధిలో శ్రీకృష్ణ భజన మందిరంలో శ్రీకృష్ణునికి అనేకమైనటువంటి ఉదయం నుంచి సుప్రభాత సేవలు సహస్రనామార్చనలు తోమాల సేవ అలంకరణ అర్చనా కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. ఆ స్వామి మనల్ని కూడా రక్షించుగాక అనేటటువంటి రకంగా కృష్ణ అంటే కష్ట పరిహారము అని చెప్పేసి అర్థం. సంస్కృతంలో కృష్ణ అందరే కష్టవు పరిహార అంటాడు. కష్టాన్ని పోగొట్టేటటువంటి అవతారం దివ్యమైనటువంటి అవతారం ఏదైనా ఉందా అంటే అది శ్రీ కృష్ణావతారం. అష్టమి రోజు అర్ధరాత్రి జన్మించినటువంటిది ఆ స్వామి యొక్క అవతారం. ఆయన మనమందరం కూడా తలుచుకొని ఆయన చెప్పినటువంటి భక్తి మార్గంలో ధర్మ మార్గే తథైవచ అంటాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ క్రీడా ప్రాధికారత సంస్థ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ నిర్వహణలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతున్నది. నిర్ణయించిన క్రీడాంశాలలో విజేతలైన వారికి పట్టణంలోని పద్మావతినగర్ స్టేడియం నందు బహుమతులను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ క్రీడాభివృద్ధి అధికారి మాట్లాడుతూ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మరియు జాతీయ క్రీడా ప్రాధికారత సంస్థ ఆదేశాల మేరకు వివిధ క్రీడాంశాలలో పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలలో క్రీడాకారులు తమ ప్రతిభను కనబరచాలని క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని కోరారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ నెల 29వ తేదీ ఆగస్టు ధ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరము కేంద్రం మరియు రాష్ట్ర అనుసంధానంతో జాతీయ క్రీడా దినోత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ జాతీయ క్రీడా దినోత్సవాల సందర్భంగా ఆగస్టు 26వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ సెలబ్రేషన్స్ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా మనము జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో ఈరోజు 26వ తేదీన అన్ని ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాలలు తర్వాత క్రీడా మైదానాలు కేవీకే స్టేడియాలలో ఫిట్ ఇండియా ప్లెడ్జ్ను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 27, 28వ తేదీ వివిధ క్రీడాంశాలలో వాలీబాలు ఫుట్బాలు ఖోఖో త్రోబాలు జంప్ రోపు చెస్సు హాకీ వంటి క్రీడాంశాలలో జిల్లా స్థాయిలో వాళ్ళకి క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన క్రీడాకారులకు గెలుపొందిన జట్లందరికీ కూడా 29వ తేదీ సాయంత్రము 4 గంటలకు మన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్టేడియంలో జిల్లా కలెక్టర్ గారి ద్వారా మరియు జాయింట్ కలెక్టర్ గారు తర్వాత
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారితో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానోత్సవం ఉంటుంది. అదేవిధంగా మన నంద్యాల జిల్లాలో 2023-24 సంవత్సరంలో ఎవరైతే అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నారో లేక జాతీయ స్థాయిలో పథకాలు సాధించినటువంటి ఉత్తమ క్రీడాకారులకు ఉత్తమ పురస్కారాలను మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా వారికి సత్కరించడం జరుగుతుంది. శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ సంజీవనగర్ నందు విద్యార్థులకు అబాకాస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ సుధాకర్ హాజరై కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ అబకాస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ నందు పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో గణితంలో నైపుణ్యం పెంపొందించుటకు ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థులలో ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని అలవాటు చేస్తుందని అన్నారు. అబకాస్ అనేది మెంటల్ క్యాల్కులేషన్కు ఒక పవర్ఫుల్ టూల్గా పనిచేస్తుందని, మ్యాథ్స్ లాంటి కోర్సు సబ్జెక్ట్లో విద్యార్థులను మాస్టర్స్గా తీర్చిదిద్దడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. పోటీలు ఎందుకు గెలుపొందిన విద్యార్థులకు లిటిల్ అబకాస్ మాస్టర్స్, జూనియర్ అబకాస్ మాస్టర్స్, సీనియర్ అబకాస్ మాస్టర్స్ అవార్డులు బహుకరించారు. విద్యార్థులు స్పీడ్ అండ్ యాక్యురసీగా ప్రదర్శించిన అబకాస్ స్కిల్స్ అందరినీ అలరించాయి. ఈరోజు అబాకస్ వేదిక్ మ్యాథ్స్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. స్కూల్ లెవెల్లో విన్నర్స్ అయినటువంటి స్టూడెంట్స్ నుంచి ఈరోజు గ్రేడ్ వైజ్ ఫైనల్ విన్నర్స్ని సెలెక్ట్ చేయడం కోసం ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. సో శాంతినికేతన్ మరియు సంకల్ప్ గ్రూప్ విద్యా సంస్థల్లో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, జనరల్ నాలెడ్జ్, స్పెల్ బజ్ లాంటి ఎన్నో కార్యక్రమాలతో పాటు అబాకస్, వేదిక్ మ్యాథ్స్ లాంటి వాటి మీద కూడా పిల్లలకి మంచి ఫౌండేషన్ రావాలి అంటే మ్యాథ్స్ స్కిల్స్ లైక్ స్పీడీ అండ్ యాక్యురేట్ క్యాలిక్యులేషన్స్ని పిల్లల్లో ఎంకరేజ్ చేయడం కోసం ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. సో గెలవడం, ఓడడం కంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాంపిటీషన్లో ఏం నేర్చుకున్నాం, ఎంత స్పీడ్గా క్యాలిక్యులేషన్స్ చేయగలిగాం లాంటి ఎన్నో విషయాల మీద పిల్లలకి మంచి అవేర్నెస్ కలగడం జరిగింది. మరి ఇలాంటి వాటి మీద ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మెంటల్ మ్యాథ్స్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడంతో పాటు మంచి హెల్తీ కాంపిటీషన్ను కూడా పిల్లలు ఫేస్ చేయడం జరుగుతుంది. ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని అంటే పిల్లలకి ఎంతో ఉపయోగకరం. అంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ద కోర్ సబ్జెక్ట్స్. మ్యాథమెటిక్స్లో తరువుగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళు చక్కగా పర్ఫామ్ చేయగలుగుతారు. సో మ్యాథమెటిక్స్ ఈజ్ ద కోర్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో పిల్లలు క్యాల్కులేషన్స్ చాలా స్పీడ్గా చేసేలా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ప్రమోట్ చేస్తుంది. వాళ్ళల్లో ఆ మ్యాథమెటికల్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఇంత మంచి ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్కి, మిగతా స్టాఫ్కి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నంద్యాల పట్టణం సంజీవనగర్ రోడ్డు భద్రావతి భావనారుషి కళ్యాణ మండపం కాంప్లెక్స్ నందు నూతనంగా సురక్ష హోమియో క్లినిక్ ను సోమవారం డాక్టర్ పావని ఘనంగా ప్రారంభించారు. అన్ని రకాల రోగాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని, నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పావని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పావని మాట్లాడుతూ హోమియో వైద్యంలో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సలు అందించడం జరుగుతుందని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నా పేరు డాక్టర్ పావని. నేను హోమియోపతి ఫిజిషియన్ని.
మన నంద్యాల పట్టణ ప్రజలకి, గ్రామీణ ప్రజలకి హోమియోపతి వైద్యం అందుబాటులోకి తేవడానికి సురక్ష హోమియో క్లినిక్ని ప్రారంభించాను. అడ్రస్ వచ్చేసి చందన బ్రదర్స్ షోరూమ్ దగ్గర భావండుషి టెంపుల్ కాంప్లెక్స్లో షాప్ నెంబర్ 2 సురక్ష హోమియో క్లినిక్. హోమియోపతి వైద్యం అనేది 200 సంవత్సరాల పూర్వ వైద్యము. దీన్ని హానిమన్ అని ఆయన కనుగొన్నాడు. ఈ వైద్యం వాడడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. మనము శారీరక, మానసిక సమస్యలన్నిటినీ తీసుకొని వైద్యాన్ని అందించడం వల్ల మన బాడీలోని కఫ తత్వ గుణాలు అన్ని కూడా వెళ్ళిపోతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి బాడీ మీద చూపించవు. నేను 2017 అండ్ 18 ఆ మధ్య ప్రాంతంలో 1 సంవత్సరం పాటు గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్ని RSS వింగ్ ద్వారా కవర్ చేశాను. ఆ టైంలో విద్యార్థులకు ఉన్న సమస్యలన్నిటినీ హెల్త్ చెకప్ చేసి వారికి తగిన హోమియోపతి మందులు ఇచ్చి వారి ఆరోగ్యానికి సురక్షనిచ్చాము. హోమియోపతి వైద్యంలో ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. మానసిక సమస్యలను తగ్గిస్తుంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమస్యలన్నిటికీ వైద్యం ఉంటుంది. హోమియో ద్వారా కిడ్నీలో స్టోన్స్, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, మోకాలు నొప్పులు, షియాటికా, సర్వైకల్ స్పాండిలోసిస్, గాల్ స్టోన్స్, థైరాయిడ్, బీపీ, షుగర్ ఇవే కాదు మనకు వచ్చే స్వల్పకాలిక రోగాలు లైక్ జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి వాటికి కూడా హోమియోలో ట్రీట్మెంట్ ఉంటుంది. చిన్నపిల్లల సమస్యలకు కూడా చూస్తాము. ఎదుగుదలలో లోపాలు ఉన్నా కానీ, నులిపురువులు కానీ ఇలాంటివి ఏవైనా చిన్నపిల్లల సమస్యలకు కూడా హోమియోపతిలో వైద్యం ఉంది. అలానే స్త్రీలకి ప్రత్యేక చికిత్స కలదు. వారి సమస్యలు ఏవైనా సరే హోమియో వైద్యం ద్వారా కంప్లీట్ గా క్యూర్ అవుతుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ హోమియోపతి వాడి సురక్షంగా ఉంటారని కోరుకుంటున్నాను. హోమియోపతి వాడడం వలన ఏమవుతుందంటే మన శరీరంలోని ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి అనేది పెరిగి మనకి ఆ సమస్యలు మరీ పునరావృతం కాకుండా కాపాడుతుంది. కిడ్నీ స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ కానీ ఒకసారి హోమియోపతి వైద్యం వాడామంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెరిగి అది మళ్ళీ రాకుండా కూడా చేయడానికి మనం ప్రయత్నించవచ్చు. అలానే ఇప్పుడున్న ఎక్కువగా హెయిర్ ఫాల్, డాండ్రఫ్, స్త్రీలకైతే పింపుల్స్ ఇలాంటి సమస్యలకు కూడా హోమియోలో వైద్యం ఉంది. నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో సీనియర్ ఓపెన్ మహిళా నంద్యాల జిల్లా చదరంగం జట్ల ఎంపిక పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో నంద్యాల జిల్లా వివిధ పాఠశాలల నుండి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ చదరంగం మెదడుకు పదును పెడుతుందని, ఈ క్రీడ వలన బాలలలో మానసిక వికాసం కలుగుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. చదరంగం క్రీడ విద్యార్థులలో గెలుపు ఓటములను స్వీకరించే మనస్తత్వం, ఓటమి చెందాక తిరిగి గెలవాలనే పట్టుదల పెంచే క్రీడ అన్నారు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాలని కోరారు. నిరంతర సాధన ద్వారా చదరంగంలో మెలకువలను, నైపుణ్యాన్ని పెంచుకోవాలని తెలిపారు. ఓపెన్ మరియు బాలికల జిల్లా చదరంగం జట్టు ఎంపిక పోటీలలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నిజాముద్దీన్, నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, ఆంధ్ర చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి, నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, క్రీడాభారతి జిల్లా కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, క్రీడాభారతి కార్యవర్గ సభ్యులు ఎల్లయ్య పాల్గొన్నారు. స్పోర్ట్స్ డే సందర్భంగా ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా మనం ప్రతి సంవత్సరం ఒక రోజు ముందు అటు ఇటులో మనం కండక్ట్ చేస్తున్నాం. ఈసారి కూడా కృష్ణాష్టమి, ధ్యాన్ చంద్ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. నెక్స్ట్ సండే 8వ తారీఖు అండర్ 15 కేటగిరీ టోర్నమెంట్ కూడా మనకు ఒకటి పెండింగ్ ఉంది. అది కూడా వచ్చే నెలలోనే స్టేట్మెంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ అండర్ 15 కేటగిరీ కూడా మనం కండక్ట్ చేస్తాం. ఈసారి కూడా సండే పడితే చూస్తాం పిల్లలకు క్లాసులు టెస్ట్ కాకుండా. కాబట్టి ఈ టీమ్ ఈవెంట్, డిస్ట్రిక్ట్ టీమ్ ఈవెంట్ ఉమెన్ అండ్ ఓపెన్ 5+5 10 మెంబర్స్ని మనం స్టేట్కి సెలెక్ట్ చేస్తాం. త్వరలో జరగబో రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా వాళ్ళకు మనము టీఏ కూడా అనౌన్స్ చేస్తున్నాం. ఎంట్రీ ఫీజుతో పాటు వాళ్ళు కాకుండా మిగిలిన వేరే వాళ్ళు కూడా వెళ్ళాలి అంటే స్పెషల్ ఎంట్రీ ద్వారా వెళ్ళొచ్చు. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, మీరు చదువును ఎంత ప్రాధాన్యత ఇస్తారో చదువుతో పాటు ఆటలను కూడా, స్పోర్ట్స్ను కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వండి. ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు వాడే కొద్దీ తరుగుతుంది, కానీ ఎంత వాడినా కానీ అంత షార్ప్ అయ్యేది దేవుడు మనకిచ్చిన మేధస్సు మాత్రమే.
ఆ మేధస్సును అంత షార్ప్గా ఉంచుకోవాలంటే మీరు చెస్ను ఒక అలవాటుగా ఎంచుకోండి. మన భవిష్యత్తులో మనము క్రీడలతో పాటు చదువులో రాణించి మన భారతదేశానికి ఉన్నత పేరును ప్రఖ్యాతులు తీసుకురావాలని నేను ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. హాకీ మాంత్రికుడు పద్మభూషణ్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ నుండి క్రీడా పోటీలు. శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నందు విద్యార్థులకు అవకాశ్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్. నంద్యాల పట్టణం సంజీవనగర్ రోడ్డు భద్రావతి భావనారుషి కళ్యాణ మండపం కాంప్లెక్స్ నందు నూతనంగా సురక్ష హోమియో క్లినిక్ ప్రారంభం. నేడు రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా స్థాయి సీనియర్ చదరంగం జట్ల ఎంపిక పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.